సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 575వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయాన్ని మనం చాలా ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నాం. సుమారు 370 ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటున్నామండి. అందువల్ల ఈ యొక్క విషయానికి, ఈ యొక్క అంశానికి చాలా ప్రాధాన్యత ఉన్నదండి. ఈ ఒక్క విషయాన్ని మీరు చక్కగా సత్యత ఆధారంగా, తార్కికము ఆధారంగా, కామన్ సెన్స్ అంటాను చూసారా, ఇంగిత జ్ఞానము ఆధారంగా మీరు అర్థం చేసుకుంటే ధార్మికము కంటే ఆధ్యాత్మికము గొప్పది. ధార్మికము కేవలము ఒక ప్రాంతానికి, ఒక ధర్మానికి, ఒక దేశానికి సంబంధించినదైతే ఆధ్యాత్మికము విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 850 కోట్ల మంది మనుషులకు సంబంధించినది. అది యూనివర్సల్ అనొచ్చు అనమాట. భగవద్గీత అనేది యూనివర్సల్ అండి. అందులో కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, ఏ స్త్రీ పురుష ఎటువంటి భేదము లేదండి. గుర్తుపెట్టుకొని ఈ ఒక్క విషయాన్ని మీరు చాలా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని శ్రద్ధతో గమనించాలని కోరుతున్నానండి. ముందుగా మీకు ఒక విషయాన్ని తీసుకొస్తానండి. ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్తామంటే, పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మందికి తెలుసును, మేము పాపం చేస్తున్నాము. పాపం రకరకాలుగా ఉన్నాయి కదా, అర్థమైందండి. మోసం చేస్తున్నారు, లేకపోతే కల్తీలు చేస్తున్నారు, లేకుండా ఉంటే అవతల వాళ్ళ పట్ల క్రోధాన్ని ప్రదర్శిస్తున్నారు, లేకపోతే హింసిస్తున్నారు, బాధ గురి చేస్తున్నారు, కోర్టులో తగాదాలు వేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా హయ్యర్ లెవెల్లో ఆసురి లక్షణాలంటే మర్డర్లు, లూటీలు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్, ఇటువంటి అద్భుతంగా ఘోరాతి ఘోరమైన, క్రూరాతి క్రూరమైన, నీచమైన, నికృష్టమైనటువంటి పనులు కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ తెలుసును, ఇది భగవంతుడు ఆమోదించినటువంటి విధానం కాదు. దీని కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎవరిని ప్రార్థిస్తున్నారండి? ఏ పతిత పావన, నీవు రా, వచ్చి మమ్మల్ని ఉద్ధరించు, మమ్మల్ని పావనముగా తయారు చెయ్యి. ఇప్పుడు హైందవ ధర్మంలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం ఉంటుంది చూసారా, 3 సార్లు ప్రదక్షిణ చేయిస్తారు. ఆ శ్లోకాన్ని చేసినటువంటి పురోహితుడు కానివ్వండి, పెద్దవాళ్ళు, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహీమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. హే భగవంతుడా, మా మీద జాలి లేదా, కరుణ లేదా, దయ లేదా? మమ్మల్ని ఈ పాపాల ఊబి నుండి బయటకు తీయలేవా? ఆ శక్తి నీకు ఒక్కడికే ఉంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం, నీ ఒక్కడి యొక్క శరణు పొందుతున్నాను. నేను పాపిగా కర్మల ద్వారా పాపాత్మగా మారిపోయాను. నాకు భయం వేస్తోంది, తదుపరి నాకు ఏమవుతుందో నా జీవితము. వర్తమానంలో కూడా అశాంతి, దుఃఖం, అలజడిలో ఉన్నాను. ఈ విధంగా మనం పతిత పావన అంటాం భగవంతుడిని. పతిత పావన, భగవంతుని పిలుస్తున్నామండి. మన పిలుపు మేరకే భగవంతుడు వస్తున్నాడు. అర్థం చేసుకోండి. ఊరికేనే రాడండి భగవంతుడు. ప్రైమ్ మినిస్టర్ ఊరికే వచ్చేస్తాడు. మీ దేశానికి రమ్మంటే ఏదో ముగ్గుల పోటీ పెట్టుకున్నామండి, రండి ఉద్ఘాటన చేయని వస్తాడా? రాడు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, లోకల్ కార్పొరేటర్ కూడా రాడు. అర్థమైందండి. అలాంటి భగవంతుడు ఊరికినే వచ్చేస్తాడా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. మనం పిలిచాము, రా భగవంతుడా అని. అర్థమైంది. మై హిందీలో కూడా ఒక జయ జగదీష్ హరి అని ఒక శ్లోకం ఉంటుంది. మై మూరఖ కలు కామి పాప అరో దేవ విషయ వికార్ మిటావు అని ఇట్లా ఉంటుంది. ఎవరు చెప్పినా, ఏ మంత్రం తీసుకున్నా పాపాల ఊపి నుండి బయటికి మమ్మల్ని పడేయండి అని భగవంతుని ఆరాధిస్తున్నాం. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం భగవంతుని ఒకవైపు పిలుస్తూ కూడా ఇంకో వైపున మనం ఏం చేస్తున్నాం అంటే షార్ట్ కట్స్ కోసం వెతుక్కుంటున్నాం. ఇది మనం గుర్తించవలసిన విషయం తార్కికంగా.
ఇంగిత జ్ఞానాన్ని వాడుకోవడం. పక్కన భగవంతుని పిలుస్తున్నాం, భగవంతుడు ఆయన పని ఆయన చేయడానికి వచ్చాడు, అర్థమైందండి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇంకో వైపున షార్ట్ కట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏదన్నా గురువుగారి దగ్గర తాయెత్తు కట్టండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా తల మీద చెయ్యి పెట్టండి, మాకు ఏదైనా మంచి మాటలు చెప్పి మా పాపాలను విముక్తి చేసే మార్గం చెప్పండి, ఇలాగా దానికి అనుసారంగా కొన్ని తాయెత్తులు కట్టడము, గురుగారు పాదాబంధనం చేయటం, ఆశీర్వాదాలు, ఇవన్నీ మనం అనుకుంటున్నాం మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము, మన పాపాలన్నీ కడగబడతాయి అనుకుంటున్నాం. ఇంతకంటే మనం ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే పతిత పావని అని గంగా స్నానాలు చేస్తున్నాం. పుణ్య నదులు అంటున్నాం కదా, గంగనే కాదు, పుణ్య నదుల యొక్క స్నానం చేస్తున్నాం. పుష్కరాల సమయంలో, కుంభమేళా సమయంలో ఇంకా దానికి ప్రాశస్త్యత ఉంటుంది. ఇప్పుడు మనకు క్లారిటీ అంటూ ఉన్నదా? నేను గంగలో మునిగితే నా పాపాలన్నీ పోయినట్లయితే ఇంకా భగవంతుని దేనికి పిలవటం? నిజంగా గంగలో మునిగినట్లయితే నా పాపాలు పోయాయా? మునిగిన వాళ్ళంతా పుణ్యాత్మలుగా అయిపోయి అందరినీ కూడా ప్రేమిస్తున్నారా? సాటి మనిషిని గుర్తిస్తున్నారా? పాపాలు చేయటం నుంచి బయటపడ్డారా? చక్కగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తున్నారా? అలాంటప్పుడు రోజు రోజుకి పతిత సంస్కారాలు ఉన్నటువంటి మనుషులు ఎందుకు పెరుగుతున్నారు? పతిత కర్మలు ఎక్కువ జరుగుతున్నాయి, పాపము పుణ్యకర్మలు ఎందుకు జరగటం లేదు? అంటే గంగా పావనం చేస్తుందనా చేయట్లేదన్నా కేవలం మన విశ్వాసంలో ఉంచుకుంటే సరిపోతుందా? ఇవన్నీ విషయాలు మనం ధార్మిక జగత్తులో ఇటువంటి చర్చ ఉండదండి. దయచేసి అర్థం చేసుకోండి. మనం పిలిచాము, భగవంతుడు వచ్చి అదే పని చేస్తున్నాడు. ఒక భగవంతుడు మాత్రమే పతితుల్ని పావనంగా చేస్తాడు. గుర్తుపెట్టుకోనికి ఎవరికి కూడా 33 కోట్ల దేవీ దేవతలు చెయ్యలేరు, ధర్మ స్థాపకులు చెయ్యలేరు, ఋషులు మునులు, సాధువులు, సంతులు, గురువులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు ఎవ్వరూ చేయలేరు. పుణ్యాత్మలు ఎవరు లేరండి. చేసి ఉంటే ఈ పాటికి ప్రపంచం పావనంగా అయిపోయేది కదా. ఒక్క భగవంతుడే ఆ పని చేయడానికే మనం పిలిచాము. ధర్మము స్థాపన చేయండి భగవంతుడు, ఆ ధర్మం పెరిగిపోతుందంటే 4వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పినట్లు 7:8లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఈ యుగే అంటే అన్ని యుగాలు కాదండి, కలియుగం యొక్క అంతిమ సమయము, నూతన యుగం యొక్క ఆరంభ సమయము, ఈ సంధి సమయము. దీనికే భగవంతుడు సంగమ యుగం అని పెట్టాడు. ఇది ఒక రిపేర్ యుగము. ఇక్కడ ఈ సమయంలో భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ అనే ఒక సాధారణ మనిషి శరీరంలో ఆధారంగా చేసుకుని ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానము రాజయోగాన్ని నేర్పిస్తున్నాం. ఇక్కడికి మనం ఫుల్ స్టాప్ పెడతామండి, ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము కఠోపనిషత్తు, గత ఎపిసోడ్లో మనం గీతా శ్లోకాన్ని తీసుకున్నాము. ఇప్పుడు కఠోపనిషత్తు, ఇందులో నేను 2 మంత్రాలను ఒకేసారి తీసుకుంటున్నానండి. 2 మంత్రాలు. 17వ మంత్రం చర్చించుకున్నాం, 1వ అధ్యాయము 2వ వల్లి 17 వరకు మనం పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క ఎపిసోడ్లో మనం 18 మరియు 19 ఈ 2 తీసుకోబోతున్నామండి. ఇది నచికేతుడు ఏమడుగుతున్నాడంటే, నచికేతుడు అడిగిన 3వ ప్రశ్న. నచికేతుడికి 3వ వరం ఇచ్చాడు యమధర్మరాజు. ముందుగా 2 మాటలు చెప్తానండి. 2 మంత్రాలు ఆత్మ యొక్క అమరత్వాన్ని, చాలా శ్రద్ధగా వినండి, ఆత్మ యొక్క అమరత్వాన్ని, అఖండత్వాన్ని, తర్వాత నిత్యత్వాన్ని, ఆత్మ యొక్క అమరత్వాన్ని, అఖండత్వాన్ని, నిత్యత్వాన్ని చాటి చెబుతాయి. ఏంటంటే ఈ 2 మంత్రాలు జాగ్రత్తగా వింటే 2 మంత్రాలు ఆత్మ గురించే ఉన్నాయి. నచికేతుడు ఏమని ప్రశ్న అడిగాడు? మరణము తర్వాత మనిషి ఉంటాడా? మరణము తర్వాత మనిషి ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నకి సమాధానం మనకి, ఇది 3వ వరానికి సమాధానంగా యమధర్మరాజు ఈ రహస్యాలని వెల్లడిస్తున్నాడు. అర్థమైందండి? నచికేతుడికి బోధించిన ఈ సత్యాలు మన ఉనికికి మూలమైన ఆత్మతత్వాన్ని వివరిస్తాయి. అండర్లైన్ చేసుకోండి. నచికేతుడికి బోధించిన ఈ సత్యాలు మన ఉనికికి మూలమైన ఆత్మతత్వాన్ని వివరిస్తాయి. అర్థమైందండి? ఇది ఒక్కటి, 2 శ్లోకాలు. మీరు నిజంగా భగవంతుడు అంటే నమ్ముతున్నాను, భగవంతుడి మాటలు శిరోధార్యము, భగవాను వాచ కంటే గొప్ప మాటలు ప్రపంచంలో ఇంకెవరు చెప్పలేదు. ఇప్పటి వరకు ఎవరు కూడా పరివర్తన కూడా కాలేదు. ఒక పరమాత్మ యొక్క డైరెక్షన్ లో, పరమాత్మ యొక్క జ్ఞానము, పరమాత్మతో మన బుద్ధి నేత్రాన్ని సంధానించుకొని రాజయోగ ప్రక్రియ ద్వారా చేసినటువంటి ఈ రాజయోగము ద్వారా సుమారు 30 లక్షల మంది తమ యొక్క సంస్కారాలని మార్చుకునే దిశలో ప్రయాణం చేస్తున్నారు. ఇది అన్ని కూడా నేను చెప్పిన విషయాలు తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలు.
ఇప్పుడు ఒకసారి మనం మంత్రాల్లోకి వెళ్ళిపోదామండి. 1, 2, 18 ముందుగా ఇది ఏం చెప్తుందంటే ఆత్మ యొక్క నిత్యత్వము. తర్వాత 19 మనకేం చెప్తుందంటే 19 హంతకుడు హతుడు, ఎవరు చంపుతాడు ఎవరు చంపబడతాడు, ఈ విషయాలన్నమాట. ముందుగా 1, 2, 18 ఆత్మ యొక్క నిత్యం. ఈ 2 మంత్రాలు ఎందుకు తీసుకున్నానంటే ఒకేసారిగా 1, 2, 18, 1, 2, 19 మన గీతలోని 2, 20, 2, 19తో సుమారుగా మ్యాచ్ అవుతాయి. ఎక్కడో 2-3 పదాలు తప్ప మ్యాచ్ అవుతుంది అనమాట. అందుకని దాంట్లో ఉన్న సారము దీంట్లో ఉన్న సారము ఒకటే. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కదా, భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతమే అన్ని శాస్త్రాల్లో ఉంటుంది. అదే దాన్ని దాని సాక్ష్యాధారాలతో రుజువులతో చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఓకేనండి. ఇప్పుడు ముందుగా 1, 2, 18 నా జాయతే మ్రియతే వా విపశ్చి అన్నాడు. నా జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్. ఇక్కడ చిన్న మార్పులు. విపశ్చి అన్నాడు, కుశ్చితన్న బభూత కశ్చిత్. తర్వాత మళ్ళీ మామూలే. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అర్థమైందండి. ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, అఖండత్వాన్ని ఇది మనకి తెలియచేస్తుంది. ఏం చెప్తోంది ఇది? ఆత్మ అవినాశి, అది ఎప్పటికీ ఉంటుంది. అజ అంటే దానికి పుట్టుక లేదు, దానికి గిట్టుక లేదు. అర్థమైంది. పుట్టినవాడు మరణిస్తాడు కదా, ఆత్మకి పుట్టుక లేదు, గిట్టుక లేదు, చనిపోవడం లేదు. నిత్య శాశ్వతో అయం పురాణం అన్నాడు. చూసారా, ఇక్కడ నాలుగు పదాలు వాడాడు. అజో అంటే ఏంటి? అజన్మ. నిత్య అంటే ఎప్పటికీ ఉంటుంది. శాశ్వతం అంటే ఎప్పుడు ఒకేలాగుంటుంది, ఎప్పుడు దివ్యత్వంతోనే ఉంటుంది. మీరు ఆత్మిక స్థితిలోకి రండి, మీకు డివినిటీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందులో ఎటువంటి మార్పులు ఉండవు. అర్థమైందండి. శరీరం అంటే మార్పులు, బాల్యము, యవనము, వృద్ధాప్యము, తర్వాత మరణము, ఇవన్నీ మార్పులు ఉంటాయి. అర్థమైందండి. శాశ్వతము. తర్వాత అజోనిత్య శాశ్వత పురాణం అన్నాడు. పురాణం ఎందుకన్నాడు? పురాణ పురుషుడు భగవంతుడు. మన ఆత్మలు కూడా తక్కువేం కాదండి, ఆత్మలు కూడా పురాణ పురుషులే. అర్థమైందండి. పురాణం ఎప్పటి నుంచో ఉంటున్నాయి. దీనికి ఎప్పుడు కూడా ఆత్మ పోవడము, కలయిక, ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది, ఆత్మ బ్రహ్మతత్వంలో లీనమైపోయింది, ఇవన్నీ కూడా సత్య దూరాలండి. గుర్తుపెట్టుకు, కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది తత్వము. ఇందులో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందామండి. తర్వాత 1, 2, 19కి వద్దాం. ఇక్కడ తేడా ఏమిటంటే, గీతలో ఏం చెప్పాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ అన్నాడు. ఇక్కడ విపశ్చి అన్నాడు. నాయం భూత్వా భవితావాన భూయ అన్నాడు. ఇక్కడేమన్నాడు? నాయం కుతశ్చిన్న బభూత కశ్చిత్ అన్నాడు. తర్వాత అంతా అజో నిత్య శాశ్వతయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరం, ఇదంతా కామన్. ఇప్పుడు ఒకసారి దీని మీనింగ్ కూడా చూస్తే ఏముంటుందండి? ఆ పదాలు విపశ్చిత్ అంటే ఏంటంటే జ్ఞాన స్వరూపమైన ఆత్మ. విపశ్చిత్ అంటే జ్ఞాన స్వరూపమైన ఆత్మ. ఇప్పుడు 1, 2 ఈ 18లో చెప్పాం కదండి. ఇక్కడ విపశ్చిత్ అంటే జ్ఞాన స్వరూపమైన ఆత్మ, చైతన్య స్వరూపమైన ఆత్మ. చైతన్యం అండి, శరీరం అనేది జడము. ఆత్మ చైతన్యము, శరీరము జడము. గుర్తుపెట్టుకోండి. నా కుతశ్చిత్ బభూవ అంటే ఏంటి? ఇది దేని నుండి పుట్టలేదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి పుట్టిందా? దేని ఎవరన్నా కన్నారా ఆత్మని? అర్థమైంది. అట్లా ఏం ఉండదండి. దేని నుండి పుట్టలేదు. నా కశ్చిత్ అంటే దీని నుండి మరేది పుట్టలేదు. ఆత్మ నుండి వేరేది ఏది పుట్టలేదు, ఆత్మ ఇంకెక్కడి నుంచో పుట్టలేదు. ఈ 2 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తాత్పర్యంలోకి రండి. ఆత్మ యొక్క స్వరూపము, ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ అన్నమాట. నా జాయతే మ్రియతే వా, ఆత్మ ఎప్పుడు పుట్టదు, బర్త్లెస్, ఎప్పుడు మరణించదు, డెత్లెస్. విపశ్చిత్, ఆత్మ జ్ఞాన స్వరూపము, ఆత్మ ఒక జడ పదార్థము కాదు, అది చైతన్యము. నాయం కుతశ్చిత్, ఇది దేని నుండి ఉద్భవించలేదు, దీనికి కారణము కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదండి. దీనికి కారణము అంటే అంటూ ఏదీ లేదు. ఆత్మ ఎందుకు వచ్చింది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏ లేదండి. ఆత్మ ఉన్నదంతే. అజో నిత్య శాశ్వతోయం పురాణం. అజుడు అంటే పుట్టుక లేనివాడు, నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు అంటే మార్పు లేనివాడు, మరియు పురాణుడు అంటే చాలా ప్రాచీనమైన వాడు, అయినా ఎప్పుడు క్రొత్తగా ఉండేవాడు. ప్రాచీనమైన వాడు, ఎప్పుడు క్రొత్తగా ఉండేవాడు. ఎందుకంటే ఆత్మ తన మూల స్థితిలోకి వచ్చింది అనుకోండి, ప్రతి కల్పము స్టార్టింగ్ లో మూల స్థితిలోకి వస్తుంది, ఎప్పుడు క్రొత్తగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తూ శరీరాలు మార్చుకుంటూ అది పాడైపోతుంది.
తమో ప్రధానంగా మారిపోతుంది. అర్థమైందండి. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరము నశించిన ఆత్మ మాత్రము నశించదు. సరే శశి, మన నచికేతుడికి చెప్తున్నాడు మరణం తర్వాత ఏమవుతుంది, దానికి సమాధానం జాగ్రత్తగా వినండి. వివరణ ఏంటంటే ఇక్కడ మనం చూసే శరీరము పుడుతుంది, చూడండి, మనం చూసే శరీరం పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది, కానీ ఈ ఆత్మకు ఈ మార్పులేవి ఉండవు. ఇది కాలానికి అతీతమైనటువంటిది. ఇది 1:2:18 విన్నారు కదా. ఇప్పుడు 1:2:19 చూద్దామండి. హంతకుడు హతుడు అని చెప్పాడు ఇక్కడ. ఆత్మ అకర్తృత్వం అంటే సెల్ఫ్ సోల్ నాన్ డూయర్ అంట. ఇటువంటి పని ఆత్మ చేయదు. అర్థమైందండి. ఎలాగో ఒకసారి గుర్తించండి. ఇప్పుడు మొత్తం ఈ పంక్తులు వినండి జాగ్రత్తగా. హంతాచేన్ మన్యతే హంతుం, హతశ్చేన్ మన్యతే హతం, ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. లాస్ట్ 2 పంక్తులు మన గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయం 19వ శ్లోకంతో మ్యాచ్ అవుతుంది. ఇదివరకు చెప్పిన 1:2:18 దేంతో మ్యాచ్ అవుతుంది? 2:20 గీతలోని 2:20తో మ్యాచ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు రోజు నోట్ చేసుకొని. హంత అంటే ఇక్కడ చూడండి, ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. హంత అంటే హంతకుడు. హంత అంటే హంతకుడు, చంపేవాడు. ఇక్కడ హంతుం మన్యతే చేత్ అన్నాడు. ఆత్మకి చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మను చంపుతున్నానని అనుకుంటే అది పొరపాటు. అర్థమైంది. హంతకుడు అంటే ఏంటి? చంపుతున్నాడు. ఎవరిని చంపుతున్నాడు? శరీరాన్ని చంపుతున్నాడు, ఆత్మని చంపడం లేదు. ఆత్మని నేను చంపుతున్నాను అంటే అది పొరపాటు. హతహ అంటే ఏంటి? చంపబడినవాడు. హంతకుడు హతహ. హతహ అంటే చంపబడినవాడు. హతం మన్యతే చేత్ అన్నాడు. తాను చంపబడ్డానని అనుకుంటే, ఇప్పుడు చంపినవాడు నేను చంపుతున్నాను అనుకున్నా, చంపబడినవాడు నన్ను చంపాడు అని అనుకున్నా, అదే ఆత్మను చంపుతున్నానని తాను చంపబడ్డానని అనుకుంటే ఏమంటున్నాడు? అనుకుంటే కూడా తౌ ఉభౌ అన్నాడు. ఆ ఇద్దరు కూడా నా విజానిత. నా విజానిత అంటే అజ్ఞానులు. ఇద్దరు అజ్ఞానులే, వారికి ఆత్మతత్వము తెలియదు. అయం ఈ ఆత్మ నా హంతి నా హన్యతే, దేనిని చంపదు, దేని చేత చంపబడదు. అర్థమైందండి. తాత్పర్యం ఏమిటి? ఒకవేళ చంపేవాడు తాను చంపుతున్నానని అనుకున్నా, లేదా చనిపోయేవాడు తాను చనిపోతున్నానని అనుకున్నా, వారిద్దరూ సత్యాన్ని గ్రహించలేదు. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు మరియు ఎవరి చేత చంపబడదు. ఆత్మ నిత్యం కదండి. ఆత్మ నిత్యం కదా. అంటే వీరిద్దరికి ఆత్మతత్వం తెలియదు. ఆత్మకు కర్తృత్వం చేయడం లేదు. కర్తృత్వం అంటే పని చేయడం లేదు. ఆత్మ చేయదు కర్మలు. అది కేవలం సాక్షి మాత్రమే. అర్థమైందండి. ఆత్మ సాక్షిగా చూస్తుంది. మనము చేసే పనులన్నీ శరీరానికి మనస్సుకే పరిమితము. గీతలో కూడా భగవంతుడు అర్జునుడికి ఇదే సత్యాన్ని బోధిస్తాడు. ఈ 2 మంత్రాల సమగ్ర భావము, ఈ 2 మంత్రాలు ఆత్మ యొక్క అమరత్వాన్ని, నిత్యత్వాన్ని అత్యంత స్పష్టంగా వివరిస్తాయి. ఆత్మ అనేది శరీరానికి భిన్నమైన, నిత్యమైన, అజన్మ, అమరమైన చైతన్య శక్తి. పుట్టడము, చనిపోవడము, చంపడము, చంపబడము ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కాదు. దీనిలో లోతైన తత్వం అర్థం చేసుకోండి. ఈ 2 మంత్రాలు మనలో ఒక గొప్ప పరివర్తనకు కారణమవుతాయి. శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం 4:39 చెప్తాడు. ఏమన్నాడు? ఈ 2 మంత్రాలు మనలో ఒక గొప్ప పరివర్తనకు కారణమవుతాయి. నేను చనిపోతాను అనే భయం తొలగిపోతుంది. ఎందుకంటే ఆత్మకి చావు లేదు కదా. నేను చనిపోతానన్న భయం తొలగిపోతుంది. అహంకారము తగ్గుతుంది. నేనే చేశాను అనే భావము తగ్గుతుంది. శాంతి అనుభూతి అవుతుంది. మనము శరీరము కాదు, ఆత్మలమన్న అనుభవం అవుతుంది. అర్థమైందండి. అస్తిత్వం ఏంటి? ఆత్మ స్వయం ప్రకాశకము. అర్థమైంది. దీనికి కారణము కార్యము లేదు. కారణము కార్యము లేదు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆత్మకి లేదు. హింసకు అతీతము. ఆత్మ హింస చేయదండి, అహింస. మనము కత్తులతో శరీరాన్ని నరకవచ్చు, అగ్నితో కాల్చవచ్చు, కానీ లోపల ఉన్న చైతన్యాన్ని, ఆత్మని ఏ భౌతిక శక్తి తాకలేదు. ఎన్ని సత్యాలు చెప్తున్నాడు చూసారా. ఆధ్యాత్మిక దృష్టికోణంలో వినండి ఒక్కసారి. నేను ఆత్మను. ప్రతి ఒక్కరూ ఇది నా శరీరము అంటారు, కానీ నేను శరీరం అని అనరు.
ఈ మంత్రము మనకు ఒక భద్రతను కల్పిస్తోంది, ప్రొటెక్షన్, సెక్యూరిటీ. మరణం అనేది కేవలం పాత వస్త్రము, అంటే పాత శరీరాన్ని మార్చుకొని కొత్త వస్త్రము ధరించడం వంటిది. అంటే దీనివల్ల ఏమవుతుంది? భయం పోతుంది. జస్ట్ శరీరం మార్చుకుంటాను అంతే, నా పాత్ర అయిపోతుంది, వెళ్ళిపోతాను. ఏదో వస్తుంది, యాక్సిడెంట్ వస్తుంది, లేకపోతే గుండెపోటు వస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వచ్చేస్తాయి, ఏదో అయిపోతుంది మొత్తానికి, ఎవడో వచ్చి మర్డర్ చేస్తాడు, ఇట్లా అనమాట. ఎట్లా జరిగినా కూడా ఆ పాత్ర అయిపోయే టైంకి వెళ్ళిపోతాం అనమాట ఏదో రీతిలో. ఈ మంత్రం భద్రతను కలిపి, మరణం అనేది కేవలం పాత వస్త్రం మార్చి కొత్త వస్త్రం ధరించడం వంటిది. నిర్భయత్వము, ఆత్మ అమరమని తెలుసుకున్న వ్యక్తికి మరణం పట్ల భయము ఉండదు. చూసారా? ఈ జ్ఞానము కలిగినప్పుడు మనిషి శోక మోహాలకు లోను కాకుండా స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. 16వ అధ్యాయంలో 26 దివ్యగుణాలు మొదటి 3 శ్లోకాలు చెప్తాయండి. అందులో మొట్టమొదటి ఆ 26లో మొట్టమొదటి గుణం ఏం తెలుసండి? ఆ భయం అంటాడు, అంటే ఫియర్లెస్నెస్ అన్నమాట. అది గుర్తించండి. గీతా మద్దతు శ్లోకాలు కొన్ని చూద్దామండి. ఈ 2 మంత్రాలు దాదాపు అదే పదాలతో సాంఖ్యయుగంలో గీతలోని 2:19, 2:20 అండి. సుమారుగా సరిపోతుంది, మ్యాచ్ అవుతుంది. అందుకే గీతను ఉపనిషత్తుల సారము అని అంటారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2:19 ఏంటండి? ముందుగా 2:20 చెప్తాను. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే అర్థమైంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్న ఆత్మ పుట్టదు, చనిపోదు, శాశ్వతము, నిత్యము. శరీరము నశించిన అది నశించదు. ఇప్పుడు 2వ అధ్యాయం 19 అర్థమైందండి. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి నా హన్యతే. ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ మనం చెప్పుకున్న ఆత్మను చంపేవాడిగా లేదా చంపబడినదిగా భావించేవారు అజ్ఞానులు. ఆత్మ ఎవరిని చంపదు, దానిని ఎవరు చంపలేరు. 2:23 నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. ఎంత చక్కగా మనం అన్ని తెలుసుకున్నాం. నా ఆత్మను ఆయుధాలు కోయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పివేయలేదు. ఆత్మ అవినాశి. ఇప్పుడు ఒకసారి ఆత్మ మార్పు లేని తత్వం. ఇక్కడ ఏమన్నాడు? శాశ్వతము అంటే మార్పు లేదు అన్నాడండి. మార్పు దేనికి ఉంటుంది? శరీరానికి మార్పు. దాన్ని ఏమంటారు? వికారాలు అంటారు. షడ్వికారాలు. వికారాలు అంటే ఈ కామ క్రోధ లోభ మోహంకారాలు, అది వికారాలే. 2వ అర్థం ఏంటంటే వికారాలు అంటే మార్పు. వికారాలు దేనికి ఉన్నాయి? ఆత్మకి లేవు, శరీరానికి ఉన్నాయి. అందుకని ఇంగ్లీష్లో మోడిఫికేషన్స్ అంటారు. ఇది హిందీ తెలుగులో ఏమంటారు? షడ్వికారాలు అంటారు. 6 వికారాలు శరీరానికి ఉంటాయి. దాన్ని కూడా జస్ట్ సంక్షిప్తంగా మీకు చెప్తాను, అర్థమైందండి. ఇక్కడ ఆత్మ మార్పు లేని తత్వం అనే దానికి శ్లోకం ఏంటంటే 2:25 కూడా నోట్ చేసుకోండి. అవ్యక్తోయమ చించోయమ వికార్యో అముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితమరసి. ఇక్కడ అయం అవికార్యం అన్నాడు. ఆత్మ అవికార్యం అంటే ఆత్మ మార్పు లేదు. పండు ముసలివాడిలో అద్దే ఉంటుంది, పుట్టిన బిడ్డలో ఆత్మ అంతే ఉంటుంది. ఆత్మ ఎటువంటి ఆత్మ అనుకుంటే మీరు దివ్యత్వాన్ని అనుభవం చేస్తారు, దేహం అనుకుంటే వికారాల్లోకి వెళతారు. ఆత్మ కంటికి కనిపించని అవ్యక్తము, మనసుకు అందినది అచింత్యము, ఎటువంటి మార్పులు లేనిది అవికార్యము. ఇక్కడ మార్పు అనేది ఆత్మ శాశ్వతం అన్నాడు కదా, అంటే ఎటువంటి మార్పు లేదు. శరీరానికి 6 మార్పులు ఉంటాయండి, షడ్వికారాలు. ఏమిటంటే ఆ 6 మార్పులు? 6 మార్పులు శరీరానికి అస్థి జాయతే వర్తతే విపరిణామతే అపక్ష్యతే వినశ్యతి. ఇదండి. అస్థి అంటే ఏమిటి? శరీరంలో ఉంటుంది, ఆత్మగా ఉంటుంది, పుట్టకుండానే తల్లి గర్భంలోనే ఉంటుంది, ఉండడం. తర్వాత జాయతే అంటే పుట్టడం, డెలివరీ తర్వాత బిడ్డ బయటకు వస్తాడు కదా, పుట్టడం. తర్వాత వర్ధతే అంటే పెరగడం, పెరుగుతాడు కదా, వయసు పెరుగుతుంది కదా. తర్వాత విపరిణామతే, మళ్ళీ మార్పు, ఇంకా పెరుగుతాడు, మెచ్యూర్ అవుతాడు, పెద్దవాడు అవుతాడు. తర్వాత అపక్షయతి అంటే తరగడం, మళ్ళీ ముసలితనం వచ్చేస్తుంది. తర్వాత వినశ్యతి అంటే చచ్చిపోతాడు. అర్థమైందండి? ఇదనమాట నశించడం. ఈ 6 ఉండడం, పుట్టడం, పెరగడం, మారడం, తరగడం, నశించడం. ఈ 6 మాడిఫికేషన్స్ శరీరానికి సంబంధించి. అందుకని అవికార్యో అన్నాడు ఆత్మ గురించి వర్ణిస్తూ 2వ అధ్యాయంలోని 25వ శ్లోకంలో. కానీ ఆత్మ ఈ 6 వికారాలకు అతీతము. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు దేనికోసం శోకించాల్సిన అవసరం లేదంటాడు. ఎందుకు? నశోచితుమ రహస్య అన్నాడు కదా.
తస్మాదేవం విదిత్వైనం నాను శోచితమరసి. ఎందుకు బాధపడతావు నాయన? ఆత్మ పర్ఫెక్ట్ గా ఉంది, తన పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ మరణం కూడా అన్నారు, శరీరాన్ని చాలించేది, కొత్త శరీరాన్ని తీసుకుంది, అంతే. అందుకని ఆత్మజ్ఞానికి శరీరం ఎవరైనా చనిపోయినా కూడా, తను చనిపోయినా పోతున్నా ఎటువంటి బాధ ఉండదు. తెలుసు ఎలాగైనా పోవాలి, ఏదో టైంలో విడిచిపెట్టాలి, దానికి ప్రిపేర్ అయి ఉంటాడనమాట. అభ్యాస యోగయుక్తేన అన్నట్టు సార్ అభ్యాసం చేస్తాడు. ఇప్పుడు తర్వాత చూడండి, ఆత్మ, దాని గురించి చెప్పాను, వికారాల గురించి చెప్పాను కదా. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు దేనికోసం శోకించాల్సిన అవసరం లేదు. ఆదిశంకరాచార్యులు కూడా ఏమన్నారంటే ఈ విషయం, ఈ శ్లోకం మీద, ఆదిశంకరుడు తమ శంకర భాష్యంలో ఆత్మ అద్వితీయము, ఆత్మ యునిక్ అన్నమాట. రెండవ ఆత్మ, అటువంటి సంస్కారాలతో రెండవ ఆత్మ లేదు. ఎవ్రీ వన్ ఈజ్ యునిక్. ప్రతి ఒక్కరిని కూడా ఆ యునిక్నెస్ తెలుసుకోవాలి. అర్థమైందని, అద్వితీయమని, దానికి ఎటువంటి వికారాలు మార్పులు ఉండవని నొక్కి వక్కాణించారు ఎవరు? ఆదిశంకరాచార్యులు గారు. ఇప్పుడు ఉపనిషత్తుల సమర్థన సమర్థించే మంత్రాలు తీసుకొద్దామండి. శ్వేతాశ్వత ఉపనిషత్ 5.9 అండి. చాలా ముఖ్యంగా, చాలా బాగా చెప్తాడు ఇందులో, చాలా శ్రద్ధగా వినండి. 5.9 శ్వేతాశ్వత ఉపనిషత్. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య డాట్ డాట్ డాట్. చాలా జాగ్రత్త వినండి. ఒక వెంట్రుక చివరను 100 భాగాలు చేసి ఆ 100వ భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఆత్మ అంత సూక్ష్మమైనది. ఎంత అద్భుతంగా చెప్పాడు సార్. ఒక వెంట్రుక కొనను తీసి, ఒక వెంట్రుకని 100 భాగాలు చేస్తే మళ్ళీ 100వ భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూసారా? అది ఆత్మ అంత సూక్ష్మమైనది, కానీ అది అనంతమైన శక్తి కలిగి ఉన్నది. అంత సూక్ష్మమే కానీ మొత్తము కాలచక్రం జ్ఞానం అంతా అందులో ఉన్నది, అనంతమైనటువంటి శక్తి కలిగి ఉన్నది. తర్వాత తదుపరి శ్లోకమే శ్వేతాశ్వతర 5.10. నైవ స్త్రీన పుమానేశ నా చైవాయం నపుంసక డాట్ డాట్ డాట్. ఇక్కడ ముఖ్యంగా ఏమంటాడు? ఆత్మకు లింగ భేదము లేదు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. ఆత్మ ఏ శరీరాన్ని దర్శిస్తుందో ఆ స్వరూపంతోని అనుభవిస్తుంది. నాకు పురుష శరీరం దొరికింది, పురుషుడిగా వెళ్ళిపోతాను. నాకు స్త్రీ శరీరం దొరికింది, స్త్రీగా వెళ్ళిపోతాను. నపుంసకుడు దొరికింది, ఆ విధంగా వెళ్ళిపోతాను. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఆత్మకి ఏమి తేడా లేదు. ఒరిజినల్ గా ప్యూర్ సోల్ అన్నమాట. ఆత్మ ఏ శరీరాన్ని ధరిస్తుందో ఆ శరీర స్వరూపంతోనే అనుభవిస్తోంది. ఇప్పుడు బృహదారణ్య ఉపనిషత్తు 4.4.25 అండి. స వాయేష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో అభయ అన్నాడు. సరే 4 పాయింట్లు చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? ఆత్మ అజరో అమరో అమృతో అభయ. ఒక జాగ్రత్తగా వినండి. ఆత్మ పుట్టుక లేనిది అజహ, ఆత్మకి ముసలితనము లేనిది అజరహ. అంటే పండు ముసలి వాళ్ళు కూడా డాటే, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా డాటే. అర్థమైన, తల్లి గర్భంలో శరీరం పిండం కదులుతుంది చూసారు, అప్పుడు అక్కడ చేరిపోతుంది ఆత్మ. ఆత్మ చేరినప్పుడే అది శరీరం కదులుతుంది. ఆ లోపల ఉన్న శరీరం తల్లి అనుభవం చేస్తుంది. ముసలితనము లేనిది అజరహ, మరణము లేనిది అమరహ, నాశనము లేనిది అమృత, మరియు భయము లేనిది అభయ. అంటే ఆత్మ జన్మరహితము, వృద్ధాప్యరహితము, మరణరహితము, నాశరహితము, భయరహితము. చూసారు ఎంత బాగా చెప్పింది? ఇది బృహదారణ్య ఉపనిషత్తు 4.4.25. ఛాందోగ్య ఉపనిషత్తు అని ఇప్పుడు 8.1.5. ఛాందోగ్య ఉపనిషత్ 8.1.5 ఏమంటుంది ఇక్కడ? ఏష ఆత్మ అపహత పాప్మ విజయరో విమృత్యు అన్న డాట్ 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 పెద్ద మంత్రము. ఈ ఆత్మ పాపరహితము, వృద్ధాప్యరహితము, మరణరహితము. ఉపనిషత్తు కూడా అదే చెప్తున్నాయి. ఆత్మ గీత ఏం చెప్పింది? ఎన్నో శ్లోకాల్లో ఆత్మ అవినాశి అని చెప్పింది. నువ్వు ఆత్మవినాయన, నీ మూల స్వరూపం ఆత్మ. ఆత్మ ఇది గీత బోధించిన ఆ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. ప్రతి ఒక్క మనిషి తన మూల స్వరూపంలో ఆత్మ. ఆఖరి మహావాక్యం అండి. ఈ మంత్రాలన్నీ కలిపి మనకు ఇచ్చే సందేశం ఒక్కటే. చాలా జాగ్రత్తగా వినండి. తుది సందేశము, మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే. భయము అనేది అజ్ఞానం వలన కలుగుతుంది. మరణం అనేది శరీరానికి మాత్రమే, భయం అనేది అజ్ఞానం వల్ల కలుగుతుంది. నిజమైన నేను అంటే ఆత్మ ఎప్పుడు సురక్షితమో, శాశ్వతమో మరియు ఆనందమయమో. ఈ జ్ఞానాన్ని నిరంతరము స్మరించడం వలన మనలో ఆత్మవిశ్వాసము పెరుగుతుంది.
ఈ జ్ఞానాన్ని నిరంతరము స్మరించడం వలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరియు ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. ఆఖరి మహావాక్యం అండి, నువ్వు ఈ శరీరము కాదు, మార్పు లేని అనంతమైన ఆత్మవు. అర్థమైంది? ఇక్కడితో మన చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి గీతా శ్లోకము, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.